4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు రాష్ట్రంలో తాజా పరిణామాలను ఒకసారి చూద్దాం. రేవంత్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. బాధితురాల్ని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తూ గుమ్మడిదల రైతులు హైదరాబాద్లో ధర్నా చేపట్టారు. అటు ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన 31 రోజులైనా ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ దొరకలేదు. రైట్, టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో మనం హెడ్లైన్స్ చూసినట్లయితే ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం, బీఆర్ఎస్ నేతల పరామర్శ. రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కిన ఆశా వర్కర్లు. డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తూ గుమ్మడిదల రైతుల ధర్నా. ఎస్ఎల్బీసీ ప్రమాదానికి 31 రోజులు, దొరకని కార్మికుల ఆచూకీ. రైట్, ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే రేవంత్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి శాంతి భద్రతలపై లేకుండా పోయిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. తప్పించుకునే క్రమంలో బాధితురాలు తీవ్ర గాయాల పాలైంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బయటకు వెళ్లే మహిళలు సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న నగరంలో రేవంత్ సర్కార్ రాకతో క్రైమ్ రేట్ పెరిగిపోయిందని ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ బాధితురాల్ని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, బీఆర్ఎస్ నేతల పరామర్శకు సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఘటన కలకలం రేపింది. ఏదైతే బాధితురాల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించడంతో పాటు వారికి అండగా ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వంపై డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు చెప్పి వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్గం కేటీఆర్, అటు ఎమ్మెల్సీ కవిత సైతం దీనిపైన ఆరాధించారు. ఏదైతే బాధితురాలకి న్యాయం జరిగే వరకు కూడా ప్రభుత్వం అండగా ఉండాలి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా చెప్పారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది రాష్ట్రంలో కూడా చెప్పారు. ఏదైతే కమాండ్ కంట్రోల్ నుంచి పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి అదే కమాండ్ కంట్రోల్ లో ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు, ఇతర సీసీ కెమెరాల నుంచి పర్యవేక్షించవచ్చు కదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ఆడవాళ్ళకి రక్షణ మీద లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంతేకాకుండా ఏదైతే ఇవాళ బాధితురాలకి మెరుగైన శిక్షణతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంపై డిమాండ్ చేశారు. బాధితురాలకి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మెరుగైన చికిత్స అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతంగా కూడా ఒక సెక్యూరిటీని కూడా పెంచాలి. రైల్వే శాఖతో పాటు ఇటు పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి. సెక్యూరిటీ ఉండే రైల్వేలో ఇలాంటి ఘటనలు జరిగితే మామూలు ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా రెడ్డి. మొత్తానికి వాళ్ళ ఏదైతే రైల్వే ఘటన ఉందో ఖచ్చితంగా ఇది బాధ్యులకు శిక్షించాలి, ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా కోరారు. సతీష్. రైట్ లివిల్, థ్యాంక్ యూ. రైట్, టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. పల్లె నుంచి పట్నం దాకా వేలాది మంది గలమెత్తారు. ఆశా వర్కర్ల ఆందోళనతో హైదరాబాద్ దద్దరిల్లింది. ఎన్నికల హామీల అమలు కోసం కోఠీలోని డిఎంహెచ్ఓ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు కామారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోనూ ఆశాలు పోరుబాట పట్టారు.
రైట్, రాష్ట్రంలో ఆశా వర్కర్ల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిమాండ్ కూడా ఇంతవరకు నెరవేర్చలేకపోయింది. ప్రస్తుతం ఆశా వర్కర్లు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వారిని అరెస్టులు చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేసిన ఆందోళన ఉద్దేశకు దారితీసింది. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ కమిషన్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ రోడ్డుపై బైఠాయించారు. సీఎం డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక పోలీసులు ఆశా వర్కర్ ని అదుపులోకి తీసుకొని పలు పోలీస్ స్టేషన్లకు కూడా తరలించారు. పోలీసులకు ఆశా వర్కర్కు మధ్య తీవ్ర వాగ్వాదం తెలుస్తుంది. తోపులాట కూడా జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి అయితే అక్కడ చోటు చేసుకుంది. పలువురు ఆశా వర్కర్లు స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వారిని దగ్గరలోని ఆసుపత్రి కూడా తరలించారు. ఇక ప్రస్తుతం ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం చాలని వేతనాన్ని ఇస్తుంది. తమకు వేతనాన్ని కనీసం 18,000కు పెంచాలని ఆశా వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ జీతంతో పాటు 50 లక్షల ఇన్సూరెన్స్, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రమోషన్లు, ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రతతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ అంతేకాకుండా పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని కూడా ఆశా వర్గాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 15 నెలల్లో 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తమ హామీలు అమలు చేయకుండా ఎన్ని శాఖలు చెబుతారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశా వర్గాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశా వర్గాలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే మా కొద్ది డంపింగ్ యార్డ్ అంటూ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల రైతులు పోరుబాట పట్టారు. ప్యారానగర్, నల్లవల్లి ప్రజలు ఆగమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణానికి హాని కలిగించే డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పనులను వెంటనే ఆపకపోతే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జనవాసాలకు దూరంగా పర్యావరణానికి ఎలాంటి నష్టం లేకుండా డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అన్నదాతలు. రైట్, డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా రైతులు ధర్నాలు చేయడంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా రైతులు ధర్నాలు చేస్తున్నారు. మళ్ళీ దీనిపై ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందంటారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు సంబంధించిన ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు తలపెట్టినటువంటి డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. దాదాపు 45-46 రోజుల నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు. వివిధ పద్ధతుల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో గుమ్మడిదల మండలానికి సంబంధించిన సుమారు 13 గ్రామాల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరోవైపు నర్సాపూర్ మండలానికి సంబంధించిన గ్రామాల ప్రజలు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇది ప్రశాంతమైనటువంటి అటవీ ప్రాంతం. ఇది ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ పర్యావరణంతో పాటు ఇక్కడ ప్రజలందరికీ కూడా ముప్పు ఏర్పడుతుంది. ఇక్కడ ప్రజాజీవనం కూడా పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం అవుతుందనే ఒక ఉద్దేశంతో ఇక్కడ భూగర్భ జలాలు కూడా పూర్తిగా విషతుల్యమైపోయి ప్రజా జీవితం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అక్కడ ప్రజలంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నా కూడా 45 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. జీవో రద్దు కోసం కనీసం చర్చలు కూడా చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి కొనుక్కున్నది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేయడానికి నిర్ణయం చేసుకుని దేశ రాజధాని ఇందిరా పార్క్ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి తమ సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా తెలిపారని, ఒకవైపు శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనైనా కనీసం ప్రభుత్వం స్పందిస్తుందనే ఒక ఆశతోటి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఒక సెక్షన్ అంతా కూడా మొన్న 4-5 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి అక్కడ పర్యావరణ శాఖ మంత్రిని కూడా కలిసి తమ సమస్యని వాళ్ళకు వివరించడం జరిగింది. మరొక వైపు వాళ్ళు ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ టీ బిల్ లో కూడా కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు దేశ రాజధానిలో ఒకవైపు, ఇటు రాష్ట్ర రాజధానిలో ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ జీవోను రద్దు చేసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది ప్రత్యూష.
రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 31 రోజులవుతుంది. అయినా ఇప్పటి వరకు 7 కార్మికుల ఆచూకీ దొరకలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నా రేవంత్ సర్కార్ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం రివ్యూలకే పరిమితమైంది. ఇవాళ హైదరాబాద్ లో ఎస్ఎల్బీసీపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించి మమా అనిపించారు. ఇక శిథిలాల తొలగింపునకు మరో 2 వారాలు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. టీబీఎం కూరుకుపోయిన 40 మీటర్ల వరకు డేంజర్ జోన్ గా గుర్తించారు. డేంజర్ జోన్ లో తవ్వకాలను కూడా నిలిపివేసి కంచె ఏర్పాటు చేశారు. దీంతో ఆ 7 ఆచూకీపై ఆశలు వదులుకున్నట్లేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గల్లంతైన కార్మికుల ఆచూకీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. రైట్, ఎస్ఎల్బీసీ ప్రమాదంపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శేఖరాచారి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సతీష, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 31 రోజు అంటే నెల దాటింది. అయినప్పటికీ కూడా అందులో చిక్కున్నటువంటి 7 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. దీనిపైన రివ్యూలు అని చెప్పేసి లేదంటే రెస్క్యూ చేస్తున్నామని చెప్పేసి మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రెస్క్యూ జరుగుతున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. అయితే ఈ రోజు అక్కడ హైదరాబాద్ లో దీనిపైన సీఎం స్థాయిలో ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేశారు. రివ్యూ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఎస్ఎల్బీ సహాయక చర్యలు అయితే నిరంతరంగా కొనసాగించాలని చెప్పేసి దానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని చెప్పేసి సీఎం ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ సూచనల మేరకు ఆదేశాల మేరకు ముందుకు అయితే వెళ్ళాలి, రెస్క్యూ మాత్రం కంటిన్యూ చేయాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఒక పక్క భారీ పంపులతో అంటే వాటర్ కంటిన్యూగా వస్తా ఉంది, దానికి భారీ పంపులతో డివాటరింగ్ నడుస్తుంది. అయితే 12 రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజు అంటే 12 ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి రోబో పంపించారు. అది కూడా 12 రోజులు అయింది, కానీ ఇప్పటివరకు అయితే అది వినియోగంలోకి రాలేదు. దీనికి సంబంధించి వినియోగంలోకి రావాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు అయితే రోబో సేవలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇది ఒక్కటే కాకుండా లోపల ఒక 40 మీటర్ల మేర డేంజర్ జోన్ గా ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ డేంజర్ జోన్ కు కంచె కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి మనకు అనధికారిక సమాచారం అంతా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఆ డేంజర్ జోన్ లోకి వెళితే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకు కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ టీబీఎం మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ సంబంధించినటువంటి శకలాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించడానికి ఇంకా 2 వారాలు పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇది మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దానికోసమే ఈ రోజు హైదరాబాద్ లో సీఎం స్థాయిలో రివ్యూ పెట్టారు. ఈ రివ్యూకు మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా హాజరైనటువంటి పరిస్థితి. దీంట్లో మొత్తం అయితే నిన్న మన జరిగినటువంటి పరిణామాలు అంటే అక్కడ ఏమేం పురోగతి సాధించారు, లేదంటే చేయాల్సిన ఏముంది, ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అని దీనిపైన రివ్యూలో చర్చించినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఏది చర్చించినప్పటికీ కాలయాపన అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇంకా 2 వారాలు కావచ్చు, ఇంకా ఎక్కువనే కావచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ నిరంతరంగా కృషి చేస్తున్న వాళ్ళని అయితే అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం మరి దాని పైన ఒక ప్రకటన కూడా చేయకపోవడం ఇప్పటి వరకు ఆ కుటుంబాలు అయితే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ పరిస్థితి దాదాపు 1 నెల రోజులు దాటింది. వాళ్ళు ఇక్కడనే వెయిట్ చేస్తా ఉన్నారు. కొంతమంది వాళ్ళకి ఏ విషయం చెప్పకుండా వాళ్ళు బ్రతికున్నారా లేరా అనే విషయం కూడా డిక్లేర్ చేయకపోవడం ఒకటైతే వాళ్ళ పరిస్థితులు ఏంటి, అసలు వాళ్ళ కుటుంబాలు అక్కడ ఎట్లా జీవిస్తా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు రాష్ట్రం వచ్చి ఇక్కడ పొట్ట చేత పట్టుకుని సొరంగంలో మన రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు వచ్చి ఇక్కడ వృత్తి చెందినటువంటి సంఘటన. వాళ్ళు కష్టం దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోకపోవడం పైన పలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యూష. రైట్, శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.